బుజ్జమ్మా, ఏం కావాలి? ఈరోజు నాకు స్కూల్కి వెళ్ళాలని లేదమ్మా. ఎందుకు బుజ్జమ్మా? బుజ్జమ్మ పొద్దున్న హోంవర్క్ చేయలేదు డాడీ, అందుకే రానంటుందేమో. బుజ్జమ్మకి స్కూల్లో ఎవరో వార్నింగ్ ఇచ్చారంట డాడ్. వాడికి భయపడి బుజ్జమ్మ స్కూల్కి రానంటుంది డాడీ. అదేం కాదు, ఈరోజు నాకు ఇంట్లో ఒంటరిగా ఉండాలనుంది. ఈరోజు నాకు ఒంటరిగా ఉండాలనుంది. ఒంటరిగా ఉండడం ఏంటి బుజ్జమ్మా? ఎందుకు? ఏమోనమ్మా, నేను ఒంటరిగా ఉంటాను. ఇంట్లో ఉండే ఏం చేస్తావు? ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళు. తను వెళ్ళను అంటుంది కదా బాగి, వదిలే. థ్యాంక్స్ డాడీ. మేము కూడా ఈరోజు స్కూల్ బంక్ కొట్టచ్చా డాడీ? అనుకున్నాను ఈ డైలాగ్ వస్తుందని. బుజ్జమ్మ అంటే చిన్నపిల్ల, నీకేమైంది? పద. బుజ్జమ్మ రాకముందు నేను కూడా చిన్నపిల్లనే. ఇప్పుడు సీనియర్ అయ్యావు కదా, స్కూల్ ఎగ్గొట్టడానికి వీల్లేదు. పద పదండి పిల్లలు, లేట్ అవుతుంది. చంబా, ఈ ప్రచండ మనం పిలిస్తే వచ్చాడా లేక పిల్లే పిలిపించుకుందా? అదే నాకు అర్థం కావట్లేదు మనోహరి. ఆ పిల్ల ఒంటరిగా దొరకాలి అన్న ప్రచండ మాటకు ఛాలెంజ్ చేస్తూ ఒంటరిగా ఉంటానంటుందేంటి? అవకాశం దొరకాలి అని అన్నాడు కదా, ఆ పిల్లే ఒంటరిగా ఉంటాను అని అంటుంది. ప్రచండ ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాడు? ఈ ఇంట్లో ఆ పిల్ల ఒక్కతే లేదు కదా, అమర్ సారు బాగి ఉన్నారు కదా. డాడీ, ఏంటి బుజ్జమ్మా? నిన్న మీరు మనోహరి ఆంటీతో బయటికి వెళ్ళారు కదా, ఈరోజు మిస్ అమ్మతో వెళ్ళొచ్చు కదా. పాపం మిస్ అమ్మని కూడా బయటికి తీసుకెళ్లి తిప్పిరండి. ఏంటి ప్రచండ, మనం ప్లాన్ చేస్తున్నామా, అది ప్లాన్ చేస్తుందా? తనకెంత ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మా నాన్నని బయటికి పంపించి అది ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆ పిల్లకి ఆయువు మూడింది, తన వైపు మృత్యువు తరుముకొస్తోంది, అందుకే ఇలా చేస్తోంది. చావు తరుముకొస్తుంది తనకా నీకా ప్రచండ? జాగ్రత్త ప్రచండ, అది సామాన్యమైంది కాదు. అది నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది. ఏదైతే ఏంటి, అది ఒంటరిగా దొరికింది కదా. ఇందాక తన శక్తింటో చూపించింది, ఇప్పుడు నా శక్తింటో చూపిస్తాను. బుజ్జమ్మని ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టొచ్చాము. ఆ మాంత్రికుడు మనోహరి కలిసి బుజ్జమ్మని ఏం చేస్తున్నారో ఏంటో. ఈయనేమో షాపింగ్ అని బయటికి తీసుకొచ్చారు. ఏం చేయాలి? ఏంటి బాగి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు సార్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకోవాలి. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను సార్. నీ తలకేమైనా దెబ్బ తగిలిందా? అదేం లేదు సార్. మరి ఫోన్ ఎందుకు మర్చిపోయావు?
సార్ ఫోన్ చేస్తున్నారేంటి? హలో, నేను రాతోడ్. చెప్పు మిస్సమ్మా. ఎక్కడున్నావు? ఇప్పుడే పిల్లల్ని డ్రాప్ చేసి నేను రిటర్న్ అయ్యాను. నువ్వు త్వరగా ఇంటికెళ్ళు రాతోడ్. ఇంట్లో బుజ్జమ్మ ఒంటరిగా ఉంది. మీరెక్కడున్నారు మిస్సమ్మా? నేను సార్ షాపింగ్కి వచ్చాం. మేము రావడానికి లేట్ అవుతుంది. ఓహో, సార్తో బయటికి వెళ్ళారా? కంగ్రాట్స్ మిస్సమ్మా, ఎంజాయ్. ఎంజాయ్ అంటూ ఇంటి రాతోడ్. ఇంట్లో బుజ్జమ్మ ఒంటరిగా ఉంది. నేను వద్దంటున్నా. బుజ్జమ్మ బలవంతంగా మమ్మల్ని బయటికి పంపింది. ఆ మాంత్రికుడు మనోహరి కలిసి బుజ్జమ్మని ఏం చేస్తారో అని భయంగా ఉంది. బుజ్జమ్మను వాళ్ళేం చేస్తారు మిస్సమ్మా? బుజ్జమ్మ సాక్షాత్తు అరుంధతి మేడం. బుజ్జమ్మ పవర్ ఏంటో నిన్ననే చూశాం కదా. బుజ్జమ్మ చెప్పే వరకు ఆ మాంత్రికుడు ఇంట్లో అడుగు కూడా పెట్టలేకపోయాడు. అదే నాకు భయంగా ఉంది. ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారో ఏంటో. నువ్వైతే త్వరగా ఇంటికి వెళ్ళు. ఇంట్లో నా ఫోన్ కెమెరా ఆన్ చేసి పెట్టొచ్చాను. సరే మిస్సమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాతోడ్కే కదా ఫోన్ చేశా. అవును సార్, బుజ్జమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది కదా, రాతోడిని త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పాను. బుజ్జమ్మ నీ కూతురా?